భారతదేశంలో ఎన్నికల సంఘం యొక్క వ్యవహార శైలి మీద ఆటం బాంబుల పేలుస్తానని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఎక్కడెక్కడ ఎన్ని రకాల అవకతవకలు జరిగాయనేటువంటి దాన్ని ప్రధానంగా ఇటు కర్ణాటక దగ్గర మొదలు పెడితే మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలన్నీ కూడా చెప్పాడు. కానీ అంతకంటే ముందు చాలా గట్టిగా గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా అనుమానిస్తున్నటువంటి స్థితిలో మనం అసలు ఎలా ఓడిపోయాం, ఇంత ఘోరంగా ఎలా ఓటమి సాధ్యమని కొంతమంది అనేక సార్లు అపజయం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఏం జరిగిందని ఎప్పటి నుంచో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ డౌట్స్ అనేవి అయితే రైజ్ అయినాయి. ఈ డౌట్స్ మీద కొంతమందికి ఈసీకి చెప్పినా కూడా ఈసీ నుంచి కూడా సరైన సమాధానం రాలా. సరే, ఇప్పుడు మొత్తానికి రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో అంశాన్ని పైకి లేవనెత్తిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇదే సరైన సమయం, ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వ్యవహారాల మీద రాహుల్ గాంధీతో కలిసి పని చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఒపీనియన్ ని చెప్తున్నారు. కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఏకంగా హుటాహుటిన జగన్ ఢిల్లీకి వెళుతున్నాడని, లేకపోతే ఇద్దరు కూడా మాట్లాడేసేసుకుంటున్నారని, ఇట్లా ఎవరు తోచిన రీతిలో వాళ్ళు ఏదో సెన్సేషనల్ టైటిల్స్ పెట్టి థంబ్నెయిల్స్ తయారు చేసి కూడా చేస్తున్న పరిస్థితుల్లోనే దీనికి సంబంధించి ఒక అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఎందుకు అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి యొక్క దురదృష్టం అనుకోవాలో ఏమని ఎలా మెన్షన్ చేయాలో తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తనకి విశేషమైనటువంటి జనాదరణ ఒక్కటే ఆయనకు రాజకీయంగా తనకు ఉన్నటువంటి ఆస్తి తప్ప, దురదృష్టవశాత్తు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఇంచుమించు దూరంగా ఉండటం, ఏ పరిస్థితుల్లో కూడా అవసరాన్ని బట్టి కూడా దగ్గరగా జరిగే పరిస్థితులు కూడా లేకపోవడం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో తను ఢీకొంటున్నటువంటి వ్యక్తి కూడా ఆషామాషి వ్యక్తి కాదు, సామాన్యుడు కూడా కాదు. అయితే ఇంత సామాన్యుడు కాదని తెలిసిన ఇంతటి అసామాన్యుడా, లేకపోతే ఇంత దారుణంగా కూడా ప్రజాస్వామ్యానికి అతీతంగా ఆయన వ్యవహరించగలడని ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విస్తుపోతున్నటువంటి సంఘటనలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. అంత రాజకీయంగా అంత స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఈ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, కాంగ్రెస్ నేతలతో ఆల్రెడీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం అనేటువంటి సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళిపోయాడు అని చెప్పని గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు అనేటువంటిది ఒక మాట ఇక్కడ తెలుస్తుంది. ఆ విషయాన్ని అలా ఉంచితే, రాహుల్ గాంధీ చెబితేనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని నియమించారని, తదనంతర కాలంలో రేవంత్ రెడ్డిని సీఎంని చేశారు అనేటువంటి మాట తెలంగాణలోనే చాలా మంది సీనియర్ నాయకులు ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటుంటారు. ఇది ఒక అంశం. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యంగా తెలంగాణ నా గడ్డ, తెలంగాణకే నేను అంకితం అని చెప్పినటువంటి షర్మిలని అనూహ్యంగా వాళ్ళ పార్టీని మోయించి కాంగ్రెస్ లోకి జాయిన్ చేసి కాంగ్రెస్ లో ఏపీ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ ని చేయటం అంటే ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ పార్టీని కూడా అణగదొక్కితే తప్ప ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనేది డెవలప్ అవ్వదు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన సోదరుని పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. అయితే సరే, పిసిసి ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ కార్యక్రమాల వరకు ఉంటే పర్వాలేదు. కానీ జరిగిందేంటి, ఆమె స్వయంగా ఏ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయనతో మంతనాలు జరపడం, ఆయన్ని తమ ఇంటి కార్యక్రమాలకి శుభకార్యాలకి స్వయంగా పిలవడం, ఇవన్నీ కూడా తెలిసిందే. తర్వాత అవసరమైనప్పుడల్లా కూడా ఎన్నికల్లో అనుకూలంగా మాట్లాడడం, లేదు ఇంకా ఏదైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చి పత్రికా ప్రకటనలు చేయటం, మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టడం, ఇదంతా కూడా వాళ్ళకి అనుకూలంగానే వ్యవహరిస్తున్న తీరు. అంటే దీన్ని బట్టి ఎంత స్ట్రాంగ్ రిలేషన్స్ ని చంద్రబాబు నాయుడు గారు మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది. కాబట్టే వాస్తవానికి కర్ణాటకలో కంటే కూడా, మహారాష్ట్రలో కంటే కూడా, హర్యానాలో కంటే కూడా ఇంకా అంతకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణాలు అక్రమాలు జరిగితే వాటికి సంబంధించి మరి జాతీయ స్థాయి నాయకుడిగా జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కనీసం ఆంధ్రప్రదేశ్ గురించి ఒక చిన్న ప్రస్తావన కూడా చేయకపోవటం అనేటువంటిది మరి ఇది ఏ తరహా రాజకీయం అనేటువంటి దాన్ని వైసీపీ
వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవాలకి మనం బ్రీఫ్ గా కనుక వెళ్ళినట్లయితే ఏపీలో రోజు అంటే రాహుల్ గాంధీ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కొన్ని అభ్యంతరాలు అయితే లేవనెత్తాడో అచ్చంగా అవే ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. ఏపీలో రాత్రి 8 గంటలకు తొలుత పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది శాతాన్ని 4 రోజుల తర్వాత ఆలస్యంగా మే 17వ తారీఖు నాడు ప్రకటించింది. ఎందుకు ఇలా చేసింది? ఇది కరెక్ట్ కాదు కదా యాజ్ పర్ ద ప్రొవిజన్స్. మరి ఇంత దారుణంగా ఎందుకు చేసింది? ఈ 2 పోలింగ్ శాతాల మధ్య 12.54% వ్యత్యాసం కనిపిస్తా ఉంది. 12.4% పెరుగుదల ఎలా సాధ్యం? ఆ కాస్త వ్యవధిలో ఏపీలో పోలైన ఓట్లలో ఏకంగా 49 లక్షల ఓట్లు అదనంగా ఒక్కసారిగా ఏ విధంగా పెరిగాయి? రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా ఏ విధంగా పోలయ్యాయి? ఈ మాటలు చెప్తుంది కూడా వైసీపీ కదా స్వయంగా. ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ చాలా డీటెయిల్డ్ గా వీటన్నిటినీ కూడా హైలైట్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కేసులు పెట్టడం, సోనియా గాంధీ రాహుల్ ఇద్దరు కలిసి చెప్పిన మాట వినకపోతే కేసులు పెడతామని చెప్పని కేసులు అప్పటి దీంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు అనేటువంటి వ్యక్తితో కేసు పెడితే దాంట్లో ఇంప్లీడ్ అయినటువంటిది తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళకి ఎంత సాన్నిహిత్యం ఉంది, ఎంత కలిసి పనిచేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క దీన్ని చూడాలి అని చెప్పని, ఆయన పతనాన్ని చూడాలని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాని ఫలితంగానే 16 నెలలు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి. అయితే అంతకు పూర్వరంగం చూస్తే ఏంటి, స్వయాన వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలవతోనే 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి. అంటే 30కి పైగా ఎంపీ సీట్లు అని ఒక సందర్భంలో స్వయాన మన్మోహన్ సింగ్ గారే చెప్పడం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కలిసి పని చేయాలంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేటువంటిది కరెక్టే. కానీ అకారణంగా తన మీద 16 నెలల పాటు జైల్లో ఉంచడమే కాకుండా ఆ తర్వాత కాలంలో కూడా తన యొక్క దీన్ని పతనాన్ని చూడాలని చెప్పని అనేక రకాలుగా కుట్రలు పన్నింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక భావన జగన్మోహన్ రెడ్డిలో ఒక మానని గాయంలాగా సలపరం పెడుతుందని ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా విడివిడిగానే పోరాటం చేస్తారా, లేదు భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. రాహుల్ గాంధీ ఏ అంశాలను అయితే లేవనెత్తాడో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రకమైనటువంటిది జరిగింది. సరే, మరి భవిష్యత్తులో ఏ శక్తులు ఏ రకంగా పునరేకీకరణ జరుగుతుందనేటువంటిది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.